కూర సంబంధించిన టమోటాస్ కానీ పచ్చిమిర్చి కానీ ఇవన్నీ కూడా మేము ఇక్కడ ఎలాంటి మందులు కూడా తీసుకొని చేయకుండా మేము ఇంట్లో వాడుకున్న కూడా తీసుకున్నాం. దాదాపు అయితే ఏదైతే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఏదైనా ఉన్నప్పుడు కూడా ఇంటి దగ్గర ఉన్న వాటికి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో వాడుకునే కూరగాయలన్నీ కూడా మనం ఇక్కడ చేసుకుంటాం కూడా కూడా వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పుడు మిమ్మల్ని చూసి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా పెట్టుకున్నారా? అక్కడ ఉన్నట్టు అక్కడ చెట్లు కరోనా soil water lo growth hydroponics sir these was prepared for me plastic bottle recycling sofa solution ఇది ఎగ్జిబిషన్ చేస్తాను సార్. మీరు ఎక్కడ స్కూల్ అమ్మా కదా కాలేజ్ డ్రై కిచెన్లో వచ్చిన అంటే సీడ్స్ ఐ వాంట్ ప్రిజర్వ్ ఆర్గానిక్ అంటే మనకి బయట ఉండవు సార్ యాక్చువల్గా కెమికల్స్ వస్తాయి. సో ఇవన్నీ ఆర్గానిక్ చేసుకొని మీరు సీడ్స్ దాని నుంచే మళ్ళీ పెంచుకుంటున్నారు. వీ హ్యావ్ గ్రూప్స్ మాకు గ్రూప్స్ ఉన్నాయి సార్. హైదరాబాద్లో గ్రూప్ నెంబర్ అక్కడ నుంచి గ్రూప్ ఇన్ ద సెన్స్ వీ హ్యావ్ ఆల్ టెర్రస్ గార్డెన్ వీ హ్యావ్ గ్రూప్స్ నెలకి ఒకసారి మాస్టర్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. బట్ ఎంతమందిని తీసుకుంటారు? మనం ఎస్ఎల్ఎఫ్ వచ్చి ప్రతి టీఎల్ఎఫ్ ఎస్ఎల్ఎఫ్ లీడర్స్ వస్తారు సార్. వాళ్ళకి ఇస్తే వాళ్ళని ఎస్ఎల్ఎఫ్లో ఎస్ఎల్జీ మీరు బయట ట్రైనింగ్ మోడ్లో చూపిస్తే అది ఇంట్రెస్ట్ ఉండదు. అది చూసి అంటే అప్పుడు ఎస్ఎల్జీకి వెళ్ళాల్సి వస్తుంది. అంటే వీళ్ళతో కూడా చూడండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ పోకూడదు. మళ్ళీ మీరు ప్రెషర్ పెట్టి క్లోజ్ చేయండి అంటే అలా అవ్వదు. వాళ్ళ కంఫర్ట్ పెట్టి చూసి, ఎందుకంటే మీరే ఉన్నారు ఇప్పుడు 200 మంది, ఇప్పుడు 10,000 ఫ్యామిలీస్లో 200 మంది ఉన్నారు. సుమారుగా యూ విల్ గెట్ అట్లీస్ట్ ఒక 1000 అనేది దొరుకుతాయి. అటు సైడ్ ఏరియాస్ కూడా ఉన్నారు. అయితే కొంచెం ఇంకా బయటకు రాలేదు. ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది కదా సార్. మీకు ఎంత సేవ్ అవుతుంది అంటే లోపల ఇంట్లో కొంటున్నారా? 50% సార్. అంటే సీజనల్గా అయితే సరిపోతుంది మాకు వెజిటబుల్స్ అన్నీ అంతా కూడా. బట్ అన్ సీజన్లో ఎంత టైం స్పెండ్ చేస్తారు? నేను పైన కింద పైన కూడా అంటే 1 hour వాటరింగ్ ఇక్కడ అక్కడ. మెంటల్ పీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ పీస్ ఆర్గానిక్ ఉంటున్నా సాటిస్ఫాక్షన్. అపోలో ప్రతాప్ రెడ్డి గారు 92 years హ్యాపీగా నడిచిపోయి వెళ్తున్నారు. ఏదైతే ఇంట్లో కావాల్సిన కూరగాయల సమస్యలు కూరగాయలను కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తమ ఇంటిపైన ఎలాంటి పురుగు ముందు లేకుండానే ఆర్గానిక్తోనే ఈ కూరగాయలు కానీ ఇవన్నీ కూడా పెంచుకోవచ్చు. అయితే ఆరోగ్యానికి కూడా చాలా కూడా చాలా ఈ బయట అయితే కూడా అనేక కాయలు మాగాలన్నా కెమికల్స్తో ఇక్కడ మనం ఇంటిపైన ఉన్న గార్డెన్గా యూస్కునే పరిస్థితి కూడా కలెక్టర్ కూడా ఇది బాగా చాలా ఎక్కువగా ఇది కొద్దిగా కాస్ట్లీ యాక్టివిటీ. మీ హస్బెండ్ మీ అందరికి ఇంట్రెస్ట్ ఉన్నా కాబట్టి జరిగింది అనుకుంటా. ఆఫ్టర్ కరోనా మై హస్బెండ్ బట్ వెయిట్ ఇష్యూ ఏం లేదా? మట్టి అంటే నేను అది కూడా గ్రో బ్యాగ్స్లోనే ఉంటాయి అనుకున్నాను. స్ట్రక్చర్ కట్టారు. సపోర్టా సార్. దట్ ఈస్ అంజీర్.
ఆమెకి రెచ్చు అంజూరు తినాలని అది వేస్తున్నారు. బట్ ఇది నార్మల్గా కనిపించదు. అన్ని కూడా డ్రై చేసేసి పంపిస్తారు సార్. మీరు ఫ్రూట్ కదా కొన్ని ఇప్పుడు అమ్ముతున్నారు సార్. ఐస్ క్రీమ్స్ అన్ని చూస్తాం కానీ నేను ఎప్పుడు తెలియదా ఇది చూడలేదు. మంచిగా బయట ఇప్పుడు వస్తున్నాయి, ఇప్పుడు వస్తున్నాయి. ప్రీవియస్గా లేవు, బట్ ఇప్పుడైతే అమ్ముతున్నారు. బాగా చేస్తారమ్మా, రియలీ నైస్. ఎలాంటి సార్ ఎలాంటి ఇక్కడ మామూలుగా మేడం అని ఒక్కరైనా కాదు, కొద్దిగా ఎక్కువ నెంబర్. And I told her to identify people, so we thought ఎవరిని చేయాలని కన్ఫ్యూజన్లో ఉన్నాం సార్. మీ దగ్గర వచ్చినప్పుడు కూడా బట్ ఇంత మాట్లాడక నాకు క్లారిటీ వచ్చేది సవాల్ సార్. ఎక్కడ మెడికల్ లీవ్ సార్, సమ్మర్ హాలిడేస్. థ్యాంక్స్ లాట్. నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు పెంపొందించుకున్నటకు అలాగే గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించే విధంగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర క్యాంపెయిన్ భాగంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం హానరబుల్ సీఎం గారు ఆదేశాల మేరకు మనము జిల్లాలో పీడీ మెప్మా అండ్ వాళ్ళ సిబ్బందులు అందరి సపోర్టుతో చాలా చోట్ల అవేర్నెస్ యాక్టివిటీస్, పర్టికులర్లీ రూఫ్ టాప్ గార్డెన్స్ మీద అవేర్నెస్ యాక్టివిటీస్ టేకప్ చేయడం జరుగుతున్నాయి. ఈరోజు నీరజ గారింటికి రావడం జరిగింది. చాలా సంతోషము, చాలా బాగా మెయింటైన్ చేసుకున్నారు గార్డెన్ని. అదేవిధంగా మేడంతో మాట్లాడినట్లయితే చాలా బెనిఫిట్స్ దీనివలన వస్తున్నాయని అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇంటికి కావాల్సిన కూరగాయల్లో సుమారుగా ఒక 50% దాకా వాళ్ళకి బయట నుంచి కొనకుండా డైరెక్ట్గా ఇంటి నుంచే తీసుకోవడానికి అవకాశాలు వస్తున్నాయి. అదేవిధంగా మేడం దీనికి బాగా ఇంట్రెస్ట్ ఉన్నా కాబట్టి చాలా వరకు మైండ్ కూడా చాలా పాజిటివ్గా ఉంటాయి. అదేవిధంగా ఈ బీట్ ద హీట్ అనే ఆ క్యాంపెయిన్కి ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ. ఎందుకంటే ఒకవేళ మనకు పైన రూఫ్ టాప్ గార్డెన్స్ వచ్చినట్లయితే దానివలన ట్రీస్ వలన ఆటోమేటిక్గా ఇంటి లోపల ఉన్న హీట్ తగ్గడానికి అవకాశం ఉన్నాయి, మన ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. ఏసీస్ అవన్నీ కూడా తక్కువ వాడుకోవాల్సిన ఛాన్స్ అయితే వస్తాయి. ఆటోమేటిక్గా ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ తగ్గుతాయి. బయట ఉన్న హీట్ కూడా తగ్గడానికి, అంటే చుట్టుపక్కల ఉన్న ఏరియాలో కూడా టెంపరేచర్ కూడా తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. సో రకరకాల అడ్వాంటేజెస్ ఈ యొక్క యాక్టివిటీ వలన మన అందరికీ ఈ చుట్టుపక్కల ఓవరాల్ కమ్యూనిటీ కూడా దొరుకుతాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే జిల్లా ప్రజలందరికీ కూడా, అదేవిధంగా పర్టికులర్లీ అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా వీలైన వరకు అట్లీస్ట్ ఒక 5-6 ఐటమ్స్తోనైనా కనీసం కిచెన్ గార్డెన్ మొదలు పెట్టండి. దానికి ఎటువంటి ఖర్చు లేదు. కనీసం ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక గంట టైం కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు కేటాయించినట్లయితే ఖచ్చితంగా ఒక గార్డెన్ కింద మీ రూఫ్ టాప్లో ఖచ్చితంగా పెట్టుకోవడానికి అవుతుంది. ఎటువంటి ఖర్చు అయితే ఉండదు. దానికి సంబంధించిన మన మెప్మా సిబ్బందులందరితో కూడా వీళ్ళు నీరజ గారు కానీ, అదేవిధంగా జిల్లాలో సుమారుగా ఒక 200 మంది ప్రస్తుతానికి మనం నమోదు చేసి ఉన్నారు రూఫ్ టాప్ గార్డెన్ చేసిన వాళ్ళని. వాళ్ళ ద్వారా మిగిలిన వాళ్ళకి ఖచ్చితంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తాము. కానీ అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసిన మాత్రంగా ఇది ముందుకు రాదు. ఎవరైతే ఇంట్లో ఉన్న వాళ్ళు కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళు రోజు కొంత టైం కేటాయించినట్లయితేనే ఇది సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆ ఎఫర్ట్ అయితే ప్రభుత్వ తరపు నుంచి, అదేవిధంగా మన బీట్ ద హీట్ క్యాంపెయిన్ భాగంగా కూడా చేస్తాము. కంటిన్యూస్గా కూడా సపోర్ట్లు ఇస్తాము. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒకవేళ అంటే మనకు మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. టెంపరేచర్ తగ్గించడము, ఇంట్లో ఉన్న కాస్ట్ తగ్గించడము, అంటే వెజిటబుల్ బయింగ్ కాస్ట్ తగ్గించడము, అదేవిధంగా మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన చెత్త దాని క్వాంటిటీ కూడా తగ్గించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్గానిక్ వేస్ట్ కింద కన్వర్ట్ చేసేసుకొని దాన్నే మనం ఈ గ్రో బ్యాగ్స్లో వాడుకోవచ్చు. సో మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కనీసం నెక్స్ట్ ఒక సంవత్సరాలు ఉన్నాయి కనీసం జిల్లాలో 10,000 రూఫ్ టాప్లైనా చేసుకోవాలని కోరుతున్నాను. దానికి మెప్మా పీడి గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినాయి. ఖచ్చితంగా నెక్స్ట్ ఒక 6 నెలల నుంచి సంవత్సరం లోపల అట్లీస్ట్ ఈ 200 or 300 నుంచి కనీసం ఒక 10,000కైనా మనం పెంచుకోవాలని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ.
కలెక్టర్ దిగేటప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళావు ఇక్కడ రా. కామాక్షి మీరందరూ కొద్దిగా